ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క క్రిస్టియన్ ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. క్రిస్టియన్ స్టేటస్ వేసుకోవచ్చు అంటే మీ రియాక్షన్ ఏంటి? నన్ను తిట్టే ముందు ఒకసారి నేను చెప్పేదేనండి. నా బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో క్లియర్ గా ఉంది, నీ బాడీ పైన నువ్వు ఏ టాటూస్ కూడా వేసుకోకూడదు. దీన్ని చూపించి మన క్రిస్టియన్ చర్చెస్ లో కూడా చాలా మంది నీ బాడీ పైన టాటూస్ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ దీని వెనకున్న హిస్టరీ ఏంటో తెలుసా? బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆ టైం పీరియడ్ లో పాగన్ రిలీజియన్స్ అనేవి ఉండేవి. ఆ మతంలో ట్రెడిషన్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ బాడీ పైన కట్స్ చేసుకుని దానిపైన టాటూస్ లో వేసుకునే వాళ్ళు. అంతేకాదు, ఇంకా డీప్ గా వెళ్తే చైల్డ్ సాక్రిఫైసెస్ అని ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎంతో భయంకరమైన ట్రెడిషన్స్ ఆ మతంలో ఉండేవి. దీన్ని ఆపాలని దేవుడు ఆ టైం పీరియడ్ లో ఉన్న ఆ మతం వాళ్ళకి టాటూస్ వేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. సో ఆ వార్నింగ్ వచ్చేసరికి వాళ్ళ కోసం తప్ప మన కోసం కాదు. అండ్ అలాగే బైబిల్ యొక్క న్యూ టెస్ట్మెంట్ లో మీ బాడీ అనేది ఒక దేవాలయం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉంటుంది. దీని అసలైన అర్థం వచ్చేసరికి నీ బాడీ పైన నువ్వు టాటూస్ వేసుకున్నావా లేదా వాచ్లు పెట్టుకున్నావా అనేది కాదు. దీనికి అర్థం ఏంటంటే నీ బాడీని యూస్ చేసి నువ్వు మందు సిగరెట్లు ఏమీ తాగకుండా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీ బాడీని యూస్ చేసి నువ్వు ఏ తప్పుడు పనులు చేయనీయకుండా, అదే బాడీని నువ్వు దేవుడు నామాన్ని గణపరిచేలాగా దేవుడు నీ కోసం క్రియేట్ చేసిన పాత్రలు నడుచుకుంటూ దేవుడు చిత్త ప్రకారం వాడపడేలాగా యూస్ చేసుకోవాలి. ఇది నువ్వు తెలుసుకున్న రోజే నువ్వు టాటూస్ వేసుకోవాలా వద్దా అని ఆలోచించకుండా ఆయన కోసం నువ్వు ఎంత నీతిగా బతకాలో ఆలోచిస్తావు.